నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఈ సంవత్సరం రాజమౌళి, కొరటాల, సుకుమార్ ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. దీంతో సీనియర్లు లేని ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి, ఈ టైం ని ఫుల్ గా వాడేయడానికి రెడీ అయ్యారు యంగ్ డైరెక్టర్స్. నెక్స్ట్ స్టార్ డైరెక్టర్లం మేమే అంటూ రంగంలోకి దిగుతున్నారు ఈ క్రేజీ డైరెక్టర్స్. మరి ఆ సీనియర్ స్టార్ డైరెక్టర్స్ ని వీళ్ళు రీప్లేస్ చేయగలరా? రాజమౌళి, సుకుమార్, కొరటాల ఈ సీనియర్ స్టార్ డైరెక్టర్లు ఫుల్ బిజీగా ఉన్నా ఈ సంవత్సరం సినిమాలు రిలీజ్ చేయడం లేదు. ఇదే టైం అనుకుని యంగ్ డైరెక్టర్లు ఈ సంవత్సరం దుమ్ము లేపడానికి రెడీ అవుతున్నారు. ఆ స్టార్ డైరెక్టర్ల ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి సాలిడ్ సినిమాలతో రంగంలోకి దిగుతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ వస్తోంది మారుతి. జనవరి 9th రిలీజ్ అయ్యే ప్రభాస్ రాజాసాబ్తో సాలిడ్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎలాగో పెద్ద డైరెక్టర్ల సినిమాలు రిలీజ్ కావడం లేదు కాబట్టి రాజాసాబ్ హిట్ అయితే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయినట్టే. రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డి పేరు లేకపోయినా ఆ రేంజ్ క్రేజ్ ని, ఇమేజ్ ని షార్ట్ టర్మ్ లోనే సంపాదించుకున్నారు సందీప్. తీసిన 3 సినిమాలతోనే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సెన్సేషన్ అయిన సందీప్ రెడ్డి అన్అఫిషియల్ గా ఆడియన్స్ లో రాజమౌళిని మించిపోయాడు. అయితే బరిలో రాజమౌళి, సందీప్ ఉంటే మేజర్ ఆడియన్స్ పాన్ ఇండియా వైడ్ గా రాజమౌళి వైపు వెళ్తారు. ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో ఎమోషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే సందీప్ రెడ్డి ఒక సెక్షన్ ఆడియన్స్ ని ఎక్కువ టార్గెట్ చేయడంతో కాస్త వెనకబడుతున్నారు. అయితే ఈసారి స్పిరిట్ తో అన్ని రకాల ఎమోషన్స్ తో అందరినీ మెప్పిస్తానంటున్న సందీప్ రెడ్డి ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ చేసుకున్న స్పిరిట్ తో రాజమౌళి రికార్డుల్ని బద్దలు కొట్టడం గ్యారంటీ అంటున్నారు ఆడియన్స్. చిన్న హీరోల సినిమాల నుంచి డైరెక్ట్ గా ప్రభాస్ తో సినిమా చేసే మారుతి, సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్లతో పాటు స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అవడానికి వెయిట్ చేస్తున్న మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి జనవరి 12న మన శంకర వరప్రసాద్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్ లాంటి సాలిడ్ కాంబినేషన్ ని సెట్ చేసి ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ కొడదామని వెయిట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. అటు యంగ్, ఇటు సీనియర్ డైరెక్టర్లకి మధ్యలో ఉండి సినిమాలు చేస్తున్న హరీష్ శంకర్ ఎక్కడ స్పేస్ ఉన్నా తీసేసుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ల ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి అవకాశాలు చూస్తున్నారు. హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ కి రిలీజ్ అయ్యే ఈ సినిమా హిట్ అయిందా? ఆ క్రేజ్ తో సీనియర్ డైరెక్టర్ ని రీప్లేస్ చేసే ఛాన్స్ లేకపోలేదు హరీష్ శంకర్ కి. సీనియర్లు లేని స్పేస్ ని ఆక్యుపై చేయటం అంత ఈజీ కాదు. ఇప్పటికే స్టార్ హీరోలకి కెరీర్ హిట్లు ఇచ్చిన స్టార్ డైరెక్టర్లకి మార్కెట్, పాన్ ఇండియా ఇమేజ్ ఉంటుంది. మరి ఈ ఇమేజ్, మార్కెట్, ఓపెనింగ్స్ రాబట్టే సత్తా యంగ్ డైరెక్టర్స్ కి ఉందా? ఆడియన్స్ అంత ఈజీగా వీళ్ళను నమ్మేస్తారా? ఇమేజ్ తో కాకుండా కంటెంట్ తో ఛాన్స్ తెచ్చుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ది సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడమే కాకుండా సినిమా హిట్ అన్న హింట్ ఇస్తోంది. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసిన తర్వాత చరణ్ సేఫ్ డైరెక్టర్లతో కాకుండా చిన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడంతో వచ్చే మార్చి 27న రిలీజ్ అయ్యే పెద్ది మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా హిట్ పడితే ఇక బుచ్చిబాబు క్రేజ్ కి తిరుగుండదు. సీనియర్లని రీప్లేస్ చేయడానికి రంగంలోకి దిగిన మరో డైరెక్టర్ అట్లీ. ఈ యంగ్ సెన్సేషన్ ఇటు సౌత్, అటు బాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. అట్లీ షారుఖ్ తో చేసిన జవాన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ టెక్నీషియన్లు, స్టార్స్ తో సైంటిఫిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా దీపికా పదుకొన్ నటిస్తోంది. ఈ సంవత్సరం సీనియర్లు లేని స్పేస్ ని ఆక్యుపై చేయాలని చూస్తున్న మరో క్రేజీ డైరెక్టర్ హను రాఘవపూడి. అందాల రాక్షసి, పడి పడి లేచే మనసు, సీతారామన్ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తో హిట్ అందుకున్న హను ఇప్పుడు ప్రభాస్ తో సాలిడ్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాతో హను రాఘవపూడి సీనియర్లను రీప్లేస్ చేసే ఛాన్స్ లేకపోలేదని సీతారామం సినిమాతో హింట్ ఇచ్చారు ఆడియన్స్. నాని కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ నానితో ద ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా లుక్స్, గ్లింప్స్, మేకింగ్ తో స్కై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే ఈసారి మాత్రం నానితో శ్రీకాంత్ వదిల పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టి చూపిస్తానంటున్నారు. ఆల్రెడీ దసరాతో ఇంపాక్ట్ క్రియేట్ చేసి అందరినీ అట్రాక్ట్ చేసిన శ్రీకాంత్ ప్యారడైజ్ తో పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అవుతానంటున్నారు.
సీనియర్ హీరోలు ఎప్పుడూ సేఫ్ జోన్ లో సినిమాలు చేయాలనుకుంటారు. అలాంటి హీరోని కూడా మెప్పించి ఛాన్సులు దక్కించుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. హీరోలు కొత్త కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఎక్స్పెరిమెంట్లు చేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళని ఇంప్రెస్ చేసేలా అంతకు మించి కొత్త కంటెంట్ తో డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. చిరంజీవితో ఛాన్స్ దక్కించుకుని హాట్ టాపిక్ అయిన మరో యంగ్ డైరెక్టర్ వశిష్ఠ. కళ్యాణ్ రామ్ తో బింబిసారా అనే ఒకే ఒక సినిమా చేసిన వశిష్ఠకు హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరని అప్పచెప్పారు. అసలు చిరంజీవితో సినిమా అంటేనే వశిష్ఠ నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ సంపాదించుకున్నారు. దీనికి తోడు టీజర్ తో సోషియో ఫ్యాంటసీ డ్రామా అని ఈ విశ్వంభర హిట్ గ్యారెంటీ అని టాక్ తెచ్చుకుంటోంది. పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కూడా మినిమం గ్యారంటీ ఉన్న డైరెక్టర్లతో కాకుండా యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యంతో పాటు ఒకే ఒక సినిమా డైరెక్ట్ చేసిన రవికిరణ్ కోలాతో రౌడీ జనార్దన సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలతో విజయ్ కి హిట్ ఇవ్వడమే కాదు, పాన్ ఇండియా వైడ్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ యంగ్ డైరెక్టర్లు. యంగ్ డైరెక్టర్లలో మరో సెన్సేషన్ కార్తిక్ దండు. చిన్న హీరోలతో 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది సాయి ధరమ్ తేజ్ తో విరూపాక్ష అనే మిస్టరీ థ్రిల్లర్ మూవీ చేసిన కార్తిక్ దండు ఇప్పుడు నాగ చైతన్యతో వృషకర్మ అనే మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ లోనే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు కార్తీక్. సూర్యతో సినిమా చేస్తున్నారు వెంకీ అట్లూరి. వరుణ్ తేజ్, ధనుష్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన స్టార్ హీరో సూర్య అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఇప్పటి వరకు స్టార్లని డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా కంటెంట్ ఉన్నప్పుడు కటౌట్ తో పని లేదంటున్నారు వెంకీ. అందుకే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేస్తారన్న నమ్మకంతోనే సూర్య చిన్న డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరితో చేస్తున్నారు. ఇక ఆడియన్స్ కూడా సూర్య వెంకీ మీదున్న నమ్మకంతోనే ఫాలో అయిపోతున్నారు. తమిళ డైరెక్టర్లు కూడా సీనియర్లు లేని స్పేస్ ని వాడుకొని నెక్స్ట్ జనరేషన్ స్టార్ డైరెక్టర్స్ గా ఎదగటానికి రూట్ గట్టిగానే వేసుకున్నారు. మరి ఈ లైన్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎవరికి? ఈ సంక్రాంతికి స్టార్ హీరో విజయ్ తో సినిమా రిలీజ్ చేస్తున్నారు హెచ్ వినోద్. అజిత్, విజయ్ తో తప్ప వేరే హీరోలతో పెద్దగా సినిమాలు చేయని వినోద్ తోనే విజయ్ తన లాస్ట్ మూవీ కెరియర్ కే ప్రెస్టీజియస్ గా ఉన్న జననాయగన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న జననాయగన్ సినిమా భారీ హిట్ అయితే ఇక వినోద్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో యాడ్ అయినట్లే. రజనీకాంత్ సినిమా డైరెక్ట్ చేయాలంటే తోపు డైరెక్టర్ అయ్యుండాలి. అలాంటిది శివకార్తికేయన్తో డాన్ మూవీ చేసి అందరినీ అట్రాక్ట్ చేసిన సిబి చక్రవర్తి ఏకంగా రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ దక్కించుకున్నారు. అది కూడా కమల్ హాసన్ ప్రొడ్యూసర్ గా. అసలు ఈ కాంబినేషన్ తోనే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాతోనే ఫ్యాన్స్ ని మెప్పిస్తే సిబి చక్రవర్తికి వరుస పెట్టి ఛాన్సులు రావడమే కాదు, స్టార్ హీరోలందరూ లైన్ కట్టడం గ్యారంటీ. ఈ సినిమా కంటే ముందే రజనీ యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. జస్ట్ 4 సినిమాలు చేసి జైలర్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ 2 చేస్తున్నారు. నెల్సన్ కి ఫుల్ క్రేజ్ ఉన్నా పడుతూ లేస్తూ ఉన్న నెల్సన్ కెరియర్ కి జైలర్ 2 సక్సెస్ స్టార్ డైరెక్టర్ ని చేస్తుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఆడియన్స్. ఫలానా హీరోకి ఫలానా హీరోయిన్ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యి ఆ హీరోయిన్ ని లాక్ చేసుకుంటారు. తీరా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు షూటింగ్ టైంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ తోనో లేక డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతోనో సినిమా నుంచి విత్డ్రా అయిపోతుంటారు హీరోయిన్లు. మరి అలా పవన్ కళ్యాణ్ సినిమా మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరు? సినిమా రిలీజ్ అయ్యే వరకు అనౌన్స్ చేసినప్పటి హీరోయినే ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే రకరకాల కారణాలతో సినిమా నుంచి బయటకొచ్చేస్తున్నారు హీరోయిన్లు. అలా ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యాను అని తెగ ఫీల్ అవుతోంది సాక్షి వైద్య. సాక్షి వైద్యని ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే తీరా షూటింగ్ టైం వచ్చినప్పుడు డేట్స్ అవైలబుల్ గా లేకపోవడంతో శ్రీలీలని తీసుకున్నారని, అలా ఆ ఛాన్స్ మిస్ అయ్యాను అని చెప్తోంది సాక్షి వైద్య. ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారిలో హీరోయిన్ గా చేస్తోంది సాక్షి. లేటెస్ట్ గా లెనిన్ సాంగ్ రిలీజ్ అయింది. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ విలేజ్ లవ్ యాక్షన్ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ లో ఫస్ట్ చూపించిన హీరోయిన్ శ్రీలీల కాకుండా భాగ్యశ్రీ ప్రత్యక్షమైంది. సినిమాకు సంబంధించి టైటిల్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కనిపించిన శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అఖిల్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా బాగుండడంతో ఈ పేరు మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే కనిపిస్తున్నాయి.
ఈ నెల 14న థియేటర్లలోకి వస్తున్న అనగనగా ఒక రాజు కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ కి తోడు రాశీ ఖన్నాతో స్పెషల్ సాంగ్ ని చేయిద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే దాదాపు షూటింగ్ టైం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మరోవైపు బాలీవుడ్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న రాశి ఇలాంటి టైంలో స్పెషల్ సాంగ్ చేస్తే ఇక అవే ఆఫర్లు వస్తాయని ఫీల్ అయిన రాశి స్పెషల్ సాంగ్ కి నో చెప్పడంతో వేరే హీరోయిన్ తో సాంగ్ రీప్లేస్ చేసింది టీమ్. మొన్న మధ్య షూటింగ్ మొదలు పెట్టిన స్పిరిట్ సినిమాలో కూడా హీరోయిన్ రీప్లేస్ అయింది. ప్రభాస్, దీపిక లాంటి క్రేజీ కాంబినేషన్ తో సందీప్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కబోతోందని ఫుల్ హ్యాపీ అయిన ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది దీపిక. సందీప్, దీపిక మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తో దీపిక స్పిరిట్ నుంచి బయటకు రావడంతో ప్రభాస్ కి హీరోయిన్ గా తృప్తి దిమ్రీ నటిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ తో రిలీజ్ అయిన పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 1300 కోట్ల కలెక్షన్లతో బాలీవుడ్ సినిమాల రికార్డుల దుమ్ము దులుపుతున్న దురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ని ఫస్ట్ తమన్నాతో చేయిద్దామని ప్లాన్ చేసింది టీమ్. అయితే ఇప్పటికే తమన్నా మల్టిపుల్ స్పెషల్ సాంగ్స్ చేయడంతో తమన్నా ప్లేస్ లో క్రిస్టల్ డిసౌజాని తీసుకుని సాంగ్ చేయించారు టీమ్. ఇలా ఫస్ట్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్లు రకరకాల కారణాలతో రీప్లేస్ అవుతూ ఉండడంతో ఆడియన్స్ మాత్రం సర్ప్రైజ్ అవుతున్నారు. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.